అలేఖ్య, ఆ శబ్దం ఏంటి? అది జంగన్ దేవర ఊదుతున్న శంఖం శబ్దం అక్క. సూర్య, చూసావా నీ భార్యమణికి కడపలో ఎంత ఫాలోయింగ్ ఉందో? ఏమండి, నేను ఆవిడ మొగుడినండి. అలాగా? అయితే ఆ కుర్చీ పక్కన నిలబడు. అసలు మా ఇద్దరిని వదిలి వెళ్ళాలని నీకెలా అనిపించింది? విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో ఎవరికీ తెలియదు సాత్విక్. నిన్ను మీ దెబ్బలా టాపండి, పూజ కానివ్వండి. నోరు తిరగట్లేదే. నీకు మెదడే కాదురా, నాలుగు కూడా మొద్దు పారిపోయింది. చూసారా ఈశ్వరి గారు ఎలా ఉంటుందో? శ్రీకర్, నువ్వు అలీకి నేను పట్టించుకోద్దు, నువ్వు చదువు. సాత్విక్, ఏంటి మీనాక్షి ఇలా వచ్చావు? సాత్విక్, నువ్వు నాకు ట్రైన్లో పరిచయం అయినప్పుడు నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల నాకు తెలియకుండానే నీ మీద ఫీల్ కలిగింది. ఈ కడపకొచ్చాక అది మరీ ఎక్కువైపోయింది. నేను మనసులో దాచుకోలేకపోతున్నాను సాత్విక్. I love you, Satvik. I love you. అయ్య బాబో, ఈ మంత్రాలు ఇప్పుడు అయిపోయేలా లేవు ఐశ్వర్ గారు. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టున్నాను కదా. శ్రీకర్, అలా అనకూడదు, తప్పు. భక్తితో చదివితే నీకే పుణ్యం వస్తుంది. మామూలుగానే నీ మొహం చూడలేం, నువ్వలా ఫేస్ పెట్టుకురా బాబు, చూడలేకపోతున్నావు. మంత్రాలు చదువు. నీకేమైనా మతిపోయిందా? నన్ను ప్రేమించడం ఏంటి? నీకు మతిపోయి నన్ను ప్రేమించావా? చెప్పాను కదా, నువ్వు మా అక్క మరదలువని తెలియక ప్రేమించాను. అంటే ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాను, కానీ ఆపుకున్నాను. ప్రేమనెవరైనా ఆపుకోగలరా? ఆపుకోలేరు కాబట్టి నిన్ను అర్థం చేసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అమ్మయ్యా, హారతిలోకి వచ్చేసామా? అయిపోయినట్టుగా.
అలెఖ్య, పాప మగవాళ్ళంతా ఆకలితో ఉన్నట్టున్నారు. ప్రధాన పూజ అయిపోయింది కదా, నువ్వు అనసూయ కలిసి వాళ్ళ భోజనం సంగతి చూడండి. నేను ఈ లోపు చంద్రుడికి అటుకులు చూపించొస్తాను. అలాగే అక్క. పదరే గద్ద ముక్కు. తొందరగా పదవి ఆకలేసేస్తుంది. వస్తున్నాను. అలా కొట్టకే నువ్వురా. నిన్ను అలాగే కొట్టాలి. పద. నేతి పొంగల్. వద్దు మీనాక్షి, వద్దు. మనిద్దరి మధ్య ప్రేమ ఉండకూడదు. ఉన్నా దాన్ని చెరిపేసుకోవాలి. ఆ మాటలు నాకు చెప్పొద్దు. నాకిప్పుడు ప్రేమ పుట్టింది. అందుకే నేను డిసైడ్ అయ్యి నీకు ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పటి వరకు అనీజీగా రెస్లెస్ గా ఉన్న నాకు ఇప్పుడు నా ప్రేమ నీకు చెప్పేగానే చాలా రిలీఫ్ గా ఉంది. స్వామి, నీ చల్లని మనసులా, నీ తెల్లని రూపంలా స్వచ్ఛంగా మమ్మల్ని ఉంచు స్వామి. నీ దీవెనలు ఎప్పుడూ మాకు కలిగేలా చూడు స్వామి. I love you, Satvik. I love you. I love you. నేను చేస్తుంది తప్ప ఒప్పో నాకు తెలీదు. నేనెవరికి భయపడట్లేదు. నువ్వెలా నన్ను ప్రేమిస్తున్నావో నేను నిన్నంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించాక నువ్వు నాకు దూరంగా వెళ్ళాలనుకున్నావు. కానీ ఇక నువ్వు వెళ్ళలేవు సాత్విక్. ఎందుకంటే నేనిప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను. నేను అన్ని రకాలుగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకుని నీకు చెప్పాను. ఓకే,
నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు సాత్విక్, ఇది ఫైనల్. ఏంటి సాత్విక్, అసలేం జరుగుతుంది? నేనేం విన్నానో, నేనేం చూశానో నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరిగింది? అక్క అది అది అంటే నువ్వు ప్రేమిస్తుంది మీనాక్షినా? అవునక్క. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తావని మీ అన్నయ్య చెప్పిన మాటల్ని ప్రూవ్ చేశావు. ఈ అక్కనే నువ్వు మోసం చేశావు. నువ్వు నన్ను మోసం చేశావు సాత్విక్. నేనెవరిని మోసం చేయలేదక్క. ప్రేమే నన్ను మోసం చేసింది. మీనాక్షి అలకి అక్క మరదలేని తెలియకుండా నేను ప్రేమించేలా చేసి ప్రేమే నన్ను మోసం చేసిందక్క. మీనాక్షిని నేను ప్రేమిస్తున్నానని తెలిసాక నా తప్పు తెలుసుకుని మీనాక్షిని వదిలి వెళ్ళిపోదాం అనుకుని వెళ్తుంటే నాయకర్ గారు అడ్డుపడి నన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. మీనాక్షిని శాశ్వతంగా వదిలి నేను దూరం అవుదాం అనుకుని మీకెవ్వరికి చెప్పకుండా కడపకొచ్చాను. కానీ అనుకోకుండా మీనాక్షి ఇక్కడికి వచ్చింది. నేను దూరం అవుదాం అనుకున్న ప్రతిసారి నాకు మీనాక్షి దగ్గర అవుతుంటే నేనేం చేయాలక్క? చెప్పు, నేనేం చేయాలి? నాకిప్పుడు మీనాక్షి ఐ లవ్ యూ చెప్పింది. నేనిప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పక్క. చెప్పక్క. అసలు నేను ఎందుకు భయపడ్డానో తెలుసా అక్క? నీకు తెలియకుండానే నా ప్రేమను గెలిపిస్తావని నువ్వు నాకు ప్రామిస్ చేశావు. నేను దానికి భయపడి ఏ గొడవలు రాకూడదని చెప్పి ఇక్కడికి వచ్చేసానక్క. నేనెంత దూరం అవ్వాలని చూస్తున్నా నాకు మీనాక్షి దగ్గర అవుతుంది. మీనాక్షికి నేను దగ్గర అవుతున్నాను.
అక్క, నేనెంత మీనాక్షిని ప్రేమిస్తున్నా, మీనాక్షి నన్నెంత ప్రేమిస్తున్నా, తను నాకు సెకండరీ అక్క. కానీ మా అక్కని మాత్రం నేను మోసం చేయలేనక్క. నువ్వు నా మూలంగా స్ట్రగుల్ అయితే అది నేను భరించలేనక్క. ఆ పరిస్థితి వస్తే సూసైడ్ అయినా చేసుకుంటానక్క. అప్పుడైనా నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటావక్క. మీనాక్షికి అలాగైనా దూరం అవ్వగలను. సాత్విక్, లే. ఊరుకో సాత్విక్. నాకు అలేఖ్యకి ఆ దేవుడు ప్రేమ రూపంలో అన్ని పరీక్ష పెడుతున్నాడు సాత్విక్. అన్ని పరీక్ష పెట్టాడు. వెళ్ళు సాత్విక్, నువ్వు లోపలికెళ్ళు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని పిచ్చి పనులేమి చేయకు. ఇంకెప్పుడు మీనాక్షిని ఈ ఇంట్లో ఇలా ఒంటరిగా కలవడానికి ప్రయత్నించుకో. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా చూసుంటే. లేదు, నువ్వు లోపలికెళ్ళు, వెళ్ళు. అయ్యో, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైంది ఐశ్వర్య? బాబా, నీకు తెలుసు కదా సాత్విక్ కి లవ్ అఫేర్ ఉందని. తెలుసు. అసలు సాత్విక్ ప్రేమిస్తుంది ఎవరినో తెలుసా? మీనాక్షిని. ఐశ్వర్య, సాత్విక్ ప్రేమిస్తుంది మీనాక్షిని అన్న విషయం ఆల్రెడీ నాకు తెలుసు. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. శ్రావణ్ మీనాక్షిల నిశ్చితార్థం కంటే ముందే తెలుసు. నిశ్చితార్థానికి ముందే తెలిసిన వాడివి నాకెందుకు చెప్పలేదు బావా? నాకు తెలిసింది కూడా నిశ్చితార్థం ఫంక్షన్ రోజే. ఎలా చెప్పమంటావు? మీనాక్షికి వేరే వాళ్లతో నిశ్చితార్థం జరుగుతుంటే అది ఆపి చెప్పమంటావా? ఏదో నా పద్ధతిలో నేను సాత్విక్కి నచ్చ చెప్పాను, అంతే నేను చేయగలిగింది. అయినా
మీనాక్షిని సాత్విక్ ప్రేమించాడు గాని సాత్విక్ని మీనాక్షి ప్రేమించలేదు కదా ఐశ్వర్య. అది వన్ సైడ్ లవ్. లేదు బావా, మీనాక్షి కూడా సాత్విక్ని ప్రేమిస్తుంది. ఇప్పుడే సాత్విక్ మీనాక్షి ఐ లవ్ యూ చెప్పింది. మీనాక్షి సాత్విక్కి ఐ లవ్ యూ చెప్పిందా? అవును బావా, ఐ లవ్ యూ చెప్పింది. నా కళ్ళారా చూశాను. సాత్విక్ ప్రేమిస్తుంది ఎవరినో అనుకున్నాను. అది మీనాక్షి అని తెలియక సాత్విక్కి నేను ప్రామిస్ చేశాను, నీ ప్రేమని ఎలాగైనా గెలిపించి తీరుతానని. అప్పుడే నాకు సాత్విక్ ప్రేమిస్తుంది మీనాక్షిని తెలుసుంటే మాటిచ్చేదాన్నే కాదు బావా, మాటిచ్చేదాన్నే కాదు. బావా అది సరే, ఇప్పుడేం చేద్దాం? దీనికి ఒకటే మార్గం.